ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 20వ అధ్యాయము కాకా నౌకరిపిల్ల ద్వారా దాసుగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయంలో దాసుగను సమస్య కాకాసాహెబు పనిపిల్ల ఎట్లు పరిష్కరించునో హెమడ్ పంతు చెప్పెను. ప్రస్తావన: మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకాకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక షిరిడీకి పోయి ఎచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి పాదములకు నమస్కరించి బాబావైపు చూచుచూ ఉదీ ప్రసాదపు జల్లు లనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీపోయిచు వారి నుదుటపై తమ చేతులతో ఊదిబొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలుకరించుచుండెను: అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపూ, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెను. ఇప్పటికి అది ఎంతయో ఊహించుకొన్నచో ఆ దృశ్యములనుగాంచి సంతసించవచ్చును. వానిని భావనకు తెచ్చుకొని యానందించవచ్చును. మనోదృశ్యమున సాయిని నిల్పి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై బడి సగౌరవముగ ప్రేమతోనూ వినయముగ సాష్టాంగ నమస్కారమునర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదము. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గలుగుటచే దానిని మంత్రోపనిషత్తు అని అందురు. దానిలో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత యుండుటచే దానికి వాజసనేయ సంహితోపనిషత్తుని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనినితర ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసరు రానడే గారిట్లనుచున్నారు: ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన యపురూపమగు వర్ణన, అనేకాకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యముగల ఆదర్శయోగీశ్వరుని వర్ణన ఇందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబిమే యుపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగనున్న సంగతులు చెప్పబడినవి. ఈ యుపనిషత్తులోని సారాంశమేమన జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట. ఇంకొకచోట వారిట్లానేరి: ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పైవర్ణము బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో గమనించవచ్చును. దాసుగను దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే వ్రాసిన దానితో నతడు తృప్తి చెందలేదు. కొందరు పండితులనడిగెను. వారితో చర్చించెను. కాని వారు సరియైన సమాధానమియ్యకుండిరి. కావున దాసుగను కొంతవరకు వికలమనస్కుడయ్యేను. సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు. ఈ యుపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక నెవరైతే యాత్మసాక్షాత్కారము పొందియున్నారో ఎట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసుగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల జెప్పి సరియైన యర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి ఇట్లనెను: నీవు తొందరపడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టములేదు. కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల తిరుగు ప్రయాణములో నీ సందేహమును విలీపార్లేలో తీర్చును. అప్పుడక్కడనున్న వారు దీనిని విని బాబా తమాషా చేయుచున్నారని అనుకొనిరి.
భాషాజ్ఞానములేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగలదనిరి. కాని దాసుగను ఇట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల. ఆ మరుసటి దిన ఉదయము దాసుగను నిద్రనుంచి లేవగనే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని ఎంచులు చివరలు చాలా సుందరముగా నుండెననియు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల ఆమె చింకిగుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసుగను ఆమెపై జాలిగొనెను. ఆమరుసటి దినము రావు బహద్దర్ ఎం.వి. ప్రధాన్ తనకు దోవతుల చావులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పను. రావు బహద్దూర్ యొక్క మంచి చిన్న చీరను కొని యామెకు బహుకరించెను. ఆకలితో నున్నవారికి విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానంద పరవశురాలయ్యేను. ఆ మరుసటి దినమామె యా కొత్త చీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తాను బాగుగా ఆడిపాడెను. మరుసటి దినము చీరెను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్టా కట్టుకొని వచ్చెనుగాని యామె యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుగును జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు గాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నదిగాని నిరాశ యనున్నదిగాని లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను మనోభావములు మన మనోవైఖరిపై నాధారపడియుండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనలనన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించిన దంతయు మన మేలు కొరకేయని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము ఇవి ఎన్నయూ భగవంతుని యంశములే. భగవంతుడు ఈ అన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసుగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్న దానితో సంతుష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో యది ఎల్లయూ భగవంతుని యాజ్ఞచే జరుగుచున్నదనియూ తుదకది మన మేలు కొరకేయనియూ గ్రహించెను. విశిష్టమైన బోధన విధానము. పై కథను బట్టి చదువరి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియూ అపూర్వమైనదనియూ గ్రహించును. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచీంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కుగాని షోలాపూర్కుగాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోనూ కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రిగాని పగలుగాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రత్యేక విషయములో దాసుగణను విలీపార్లే పంపించి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలీపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరియైన మార్గము కానిచో పేద నౌకరిపిల్ల యామె చీరకూడా భగవంతునిచే వ్యాపింపబడియున్నదని దాసుగణు ఎట్లు నేర్చుకొనియుండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడియున్నది. ఉపనిషత్తు ప్రారంభవాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసిన దేమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలయన భగవంతుడన్ని వస్తువులయందు గలడు. కావున భగవంతుడేది ఇచ్చెనో అదియల్ల తన మేలు కొరకేయని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై యాసించరాదనియూ ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియూ భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చియున్నాడనియూ కావున నది మనకు మేలు కలుగజేయుననియూ గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా మనుష్యుడెల్లప్పుడేదో తనకు విధింపబడిన కర్మను చేయుచునేయుండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలను నెరవేర్చవలెను. భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండనుండుట యాత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన
వైష్కర్మ్య దర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ ఎన్నిటియందుండునట్లు చూచునో వేయల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో ఎట్టివాడెందుకు మోహమును పొందును. వాడెందులకు విచారించును. అన్ని వస్తువులలో నాత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో ఎవనికైతే సమస్తమాత్మయగునో వానికి మానవులు పడు సామాన్య బాధలతో సంబంధము లేదు. అనగా నతడు కష్టములకు మార్పు జెందడు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము సంపూర్ణము.